నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు నీ ఎంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిస్తే. బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. రాత్రి పడుకున్నాడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి అక్కడ పోతుంది. పొద్దున్నే పేపర్ మీకు వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను. రోజు గొడవలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. నేను చెప్పండి, చెప్తే కొంపలు అంటుకో. చిన్న పిల్లవాంటి కదా. అడే చుమ్మా రప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి, రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే ఫ్రెష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. హోలీకి చెప్పమంటే ఇబ్బంది అంటాడేమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. ఏంట్రా బాబా మొద్దరాదా? వాళ్ళు నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకరా. టీవీ ఆన్ చేయలేకపోతే ఎలా వస్తుంది? అంజేరా బాబు, ఈసారి పని చేయట్లేదేమరా? రే నువ్వు కాస్త ముసోరా, ఈసీఆర్ ట్రాక్ చేయలేవు మరా. ఏదో చేయరా బాబు, దేవుడు దేవాల బాబు మొత్తే చాలరా బాబు. బ్లూ ఫిల్మ్ చూడడానికి దేవుందే కావాలరా నీకు? ఓహో సారీ. కామము క్రోధము హర్షద్వర్గములను ఎవరైతే జయించదరో అట్టి వారే మహాత్ములను బడుదురు. మహాత్మా అసలే టెన్షన్ తో సస్తే ఉంటే నిఖిల్ ఫార్వర్డ్ చేయరా. అరే రా బాబు, వచ్చింది స్టార్ట్ అయ్యారా బాబు. అది ద్రౌపది వస్త్రాపరణం. ఆ వెయిటర్ గడి చీట్ చేసేటరా? నేను ఎప్పుడే చెప్పండి. ఎప్పుడు చెప్పారా? చెప్పలేదా? ఇంకోట్లే బొమ్మ వచ్చేస్తుంది రోయ్. అదేంట్రా బాబు అలా చేస్తుంది? నిశ్శబ్దమరా. నాన్న తలుచుకోకరా, వచ్చేస్తాడు.
నా గొర్రెలు కూడా కొంచెం కొరుకురా. తర్వాత కొరుకుతాడురా. ఇది గనక 70mm లో చూస్తేనా అలా దోస్తారు. అమ్మయ్య దేవుడి దయాలు కరెంట్ పోదు కదా. యావయ్యా కుర్రాళ్ళు సగమే చూసాం అంకుల్. క్యాసెట్ అంకుల్ క్యాసెట్. నువ్వు లోపలికి వెళ్ళవే. జస్ట్ చూసి ఆనందించండి, అప్పుడే అనుభవాలు వద్దు. పదవే. ఈడోడ్రా బాబు కుండెల్లో దాడొచ్చింది. అంకుల్ చెప్పింది కరెక్టేరా, చూసి ఎంజాయ్ చేయాలి. ఓంకార పంజర సుఖీం ఉపనిషదు జ్ఞాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బమ్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ లేదు. ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను ఈ సంగతి. ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపింటి నాకు. రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తా. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడి మెళ్ళ గొలుసు, ఈడి మెళ్ళ టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో ఎంత భయంకరమైన రహస్యం. ఆ లాయర్ గారు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేసుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగాడి టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడే ఎవరి కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని వెదవా, ఆడాలేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవనే. కల్లాడమ్మాయి వాడి బాబుది, మన ఇల్లు సిసి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకనేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమకా వేసి మరీ చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించేరా నా వర్రి అంతాను. మందులు అవి వాడుతుండు, 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి నూనె మంచిదేనా? మంచిదే. హాయిగా ఉందిరా. కొద్దిగా
ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే. నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు. ఎక్కడికరా? ఇక్కడున్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్టి పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ ఫెయిల్ కన్నందుకు కుమిలిపోయేవాడు. నేనేం చేశాను రా? ఏం చేశానని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావురా. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా? మెల్లో తాలిబట్టు, కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్, ఇది కాదు ఆడదంటే. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని ఆడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు. వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు వాడిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. ఏడబడతాడు గోకూడదు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఉండి పోయా, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాత్రి మందు ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద ఆడు చెప్పింది అది కాదు. మరి ఏం చెప్పాడు? అదే వెంకటలక్ష్మి ఏదో మనసు ఉంటుందని, ఆవిడేదో గోకించుకుంటుందని. అర్థమైంది కదా? అదే అర్థం అవట్లేదు. వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో. ఒప్పుకుంటావా, నాలుగు పీకమంటావా? ఎక్కడ కూడా బాబు, నాకు లేనిపోయింది. ఎదవ్యాక్షన్ చేయకు. సార్, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. లక్ష్మి, రిజైన్ చేసేస్తున్నావా? రిజైన్ చేయడం ఏంటి? అవునులే, ఇలాంటి పని చేయడం కంటే రిజైన్ చేసేస్తామే బెటర్. నేను ఎందుకు రిజైన్ చేయాలి? నిన్ను గోకేటంట కదా. ఎరా, ఇలాంటి రూమర్లు వేస్తే నిన్ను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా? అదే నువ్వు లక్ష్మణ్ గోకలేదా? మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను. ఎద్దవా? బాగా అలా చెప్పాడంటే. అంత మంచి స్టూడెంట్ అనుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడు మాత్రం పేలిపోలేదండి. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎదదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బయట లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే, మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురూజీ, పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 నువ్వు తెరిచిన దిల్కి చిలక, తడిక 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 తడిక. ఎవడరా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను, మీ బర్త్డే వస్తుంది కదా సార్. అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్, తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వెవడరా? వాచ్మన్, కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ పాడరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ
మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడి అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్. పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి. ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు, డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. మరి సామాన్లు తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది, అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే పర్వాలేదు. మాయా టీవీ. కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి.